టీవీ5 నాయుడు గారి కేసులో ఓ స్పెషల్ ఏంటంటే, ముందు ఒక వీడియో రిలీజ్ అయింది. ఆ వీడియో కరుణాకర్ రెడ్డి చేయించారంటూ తీవ్ర ఆరోపణ చేసుకొచ్చారు నాయుడు గారు. సృష్టించారని. ఆయన తర్వాత కరుణాకర్ రెడ్డి ఒక బ్రాహ్మణ మహిళని మోసం చేశాడు ఈయన అంటూ ఓ పేరుతో సహా చెప్తే, ఇప్పుడు ఆమె ఒక కంప్లైంట్. ఆ వీడియోలో ఉంది నేను నా మీద తప్పుడు చేశారని ఇంకొక కంప్లైంట్. నాయుడు గారి కేసులో ఇద్దరు మహిళలు వచ్చి కంప్లైంట్ పెట్టే ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. మార్ఫింగ్ చేసిన వీడియో ఫోటోలు కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంటే సోమవారం హైదరాబాద్లోని రాయదుర్గం పోలీసులకి తాడేపల్లి ఇందులేఖ అనే మహిళ ఫిర్యాదు చేశారు. నిన్ననే ఈ పేరు అయితే నేను వద్దనుకున్నాను మొరల్గా అని, కానీ ఇక్కడ రాసేశారు వీళ్ళు జ్యోతోళ్ళు. గత నెల 28 రాత్రి 7:30 గంటల సమయంలో ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలతో పాటు భారత్లోని పలు ప్రాంతాలకు చెందిన కొంతమంది తెలియని వ్యక్తులు డీప్ టేక్ సాంకేతికతను ఉపయోగించి నా ఫోటోలు వీడియోలు మార్ఫింగ్ చేసి ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. ఇది మా కుటుంబ సభ్యులకి తీవ్ర మానసిక వేదనకు గురి చేసింది. నా ఆత్మగౌరవం, ప్రతిష్ట దెబ్బతిన్నాయి. ఇందుకు కారణమైన వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో ఆమె కోరారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు. అయితే ఆ వీడియో జట్టి రేణుక అనే మహిళదంటూ వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఆమె ఇప్పుడు హైలైట్ చేసింది. అసలు పరిచయం లేని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో వివాహేతర సంబంధం అంటూ వైసీపీ సోషల్ మీడియా నా పరువు తీసిందంటూ జట్టు రేణుక అనే మహిళ గుంటూరు జిల్లా తెనాలి పోలీసులకు కంప్లైంట్ చేశారు. బీఆర్ నాయుడుతో ఆ వీడియోలో కనిపించిన మహిళ వేరే కాగా తానేనంటూ వైసీపీ సోషల్ మీడియా కావాలనే తన ఫోటోని విస్తృతంగా ప్రచారం చేస్తుందన్నారు. ఆయన నాకు 20 లక్షలు విలువ చేసే కారు కొనిచ్చారు, నాకు చాలాకి 5 కోట్లు డిమాండ్ చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నానని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తుంది అని తన ఫిర్యాదులో ఆరోపించారు. అశోక్ వైసీపీ, జగన్ కుమార్ వైసీపీ పాలకొల్లు, షేక్ సయ్యద్ అనే 3 ఫేస్బుక్ ఖాతాల ద్వారా తన మీద అసత్య ప్రచారం సాగుతోందన్నారు. బాధ్యులు పట్టుకుని శిక్ష పడేలా చూడాలని ఆమె అభ్యర్థించారు. ఆమె ఫిర్యాదు ఆధారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు.